నాన్నకి పిచ్చి పడినట్టుంది. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వద్దులే. ఆపండ్రా, నాకు పిచ్చి పట్టలేదు, పుచ్చు పట్టలేదు. డింపుల్ని మంగా అని నాలాగే మీరు కూడా అనుకుని మోసపోయారని నవ్వుతున్నాను. కానీ అద్దయ్యని నవ్వెందుకు? మామూలుగా నవ్వచ్చు కదా. అయితే ఇప్పుడు ఏమంటావు? మంగా డింపుల్ వేరు వేరు అంటావు అంతే కదా? అవునరా, డింపుల్ టెంపుల్లో దేవత లాంటిది. తనకే పాపం తెలీదురా. పైగా వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళంట. మంగా అంటే డింపుల్ కి పడదంట. అవునరా, కావాలంటే మన వాచ్మెన్ అడగండి. అవును, ఇప్పుడే పుట్ట కాలేదు. నేను అడిగింది నీ పొట్ట గురించి కాదురా. మంగా డింపుల్ వేరు కదరా. అవునవును, చూసారా? ఎలాగైనా మనం ఆ డింపుల్ మన వైపు తిప్పుకుని మంగని ఒక ఆట ఆడించాలి. అంతేనంటావా? అవునరా, అంతకంటే ముందు మీరు నాకు పని చేసి పెట్టాలి. చెప్పండి నాన్న. మీరు కొట్టినావిడికి సారీ చెప్పాలరా. సరే నాన్న. మంగకి వ్యతిరేకం అంటున్నావు కదా, ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తాం. ఇదిగో మంగా, నీ బద్ద శత్రువు నీ చెల్లెలకి నా పిల్లలు సారీ చెప్పడానికి రెడీ అయ్యా తెలుసా? అంతేకాదు, కాసేపట్లో తను ఇక్కడికి వస్తోంది. మీరందరూ కలిసి నా మీద ఎంత కుట్ర పన్నుతున్నారు. నేను అర్జెంటుగా వెళ్ళాలి. హలో, ఎందుకు? ఆ రాక్షసి నా చెల్లెలు వస్తుంది కదా, అందుకే నేను వెళ్ళాలి. చూసారా చెల్లెలంటే ఎంత భయమో? డింపులా మజాకా? రే పిల్లలు, పదండి లోపలికెళ్దాం. నాన్న, నిజంగా ఆ మంగా డింపుల్ వేరువేరా? అవునరా బాబు, కాసేపట్లో మీరే చూస్తారుగా. అదిగో డింపుల్ గారు వచ్చేశారు. మీకోసం వెయిట్ చేస్తున్నాం. రండి కూర్చోండి. రే, ఇంకా అలా చూస్తారేంటి? సారీ చెప్పండి. మాడిపోయిన పెసరట్లా మొహాలు అలా పెట్టుకుని చెప్తారేంట్రా? కాస్త నవ్వుతూ సంతోషంగా చెప్పండి. అమ్మయ్య, మన మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవన్నమాట. అవును, ఇంతకీ ఆ మంగుందా? 4 తగిలించి వెళ్తాను. లేదండి, మీరు వస్తున్నారని భయపడి బయటికి వెళ్ళిపోయింది. తప్పించుకుంది. అయినా నేను వస్తున్నట్టుగా ఎందుకు చెప్తారండి? ఆంటీ చాలా బాగుంది. నాని విని చేసుకున్నాడు అనుకో, రోజు మంగకి పట్టపగలే చుక్కలు చూపించవచ్చు. ఆవిడ ఒప్పుకుంటుందంటావా? ఏమో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ బాబు. ఏంటి బాబు? ఒకసారి అలా పక్కకు వస్తారా బాబు? అలాగే బాబు. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఏంట్రా? ఆంటీ నిజంగా చాలా బాగుంది. మన ఇంట్లో ఉంటుందేమో, అడిగి చూడు. వద్దురా, బాగోదేమో. మంగ తిక్క కుదరాలంటే ఈవిడ మన ఇంట్లో ఉంటేనే బెటర్. పైగా మా కమ్మలేని లోటు కూడా తీరుతుంది. ఏంటో గుసగుసలాడుతున్నారు? ఏం లేదండి, వచ్చేస్తున్నాం. నాకు కూడా ఈవిడ ఇంట్లో ఉంటే బాగుండు అనిపిస్తోంది. సరే అడుగుదాం పదండి. సరే, సారీ చెప్పారు కదా, ఇక నేను వెళ్తాను. ఏమండి, ఒక్క నిమిషం. ఏంటండి? అది మీకు విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్వాలేదు, నోటితో చెప్పండి. అంటే అది మీరేమనుకోకపోతే మీరు మా ఇంట్లో ఉండిపోవచ్చు కదండి. నేనా? అవునండి, పైగా పిల్లలు కూడా ఆశపడుతున్నారు. అమ్మ దొంగలారా, వీళ్ళకన్నీ బాబు బుద్ధులే. ఏంటండి ఆలోచిస్తున్నారు? అబ్బే, బాగోదేవనండి. మీరేమో 3 పిల్లల తండ్రి, ముదిరిపోయిన టెంకలా ఉన్నారు. నేనేమో ఇప్పుడే ముందుకొచ్చిన నెలవంకలా ఉన్నాను. సెట్ అవుదేమో. నేనే ముదిరిపోలేదండి, నా బాడీ 100% ఫిట్. నా వల్ల మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నేను బ్యూటిషియన్ని కదా, నా మెయింటెనెన్స్ ని మీరు తట్టుకోలేరు. అంతే కదా. మీరు ఏం తింటారో ఏం తాగుతారో లిస్ట్ ఇవ్వండి, మీకే లోటు రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఏం పిల్లలు? అమ్మ పొద్దుటగా బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినట్టు? అవునరా,
ఆఫీస్ కూడా వెళ్ళనని చెప్పింది. మరి ఎక్కడికి వెళ్ళిందో అదే అర్థం కావట్లేదు. పదండి. పిల్లలు వచ్చేసారు. ఇప్పుడు ఎలా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. చిచ్చి, ఆ డ్రెస్ ఏంటి? నువ్వేంటి? ముందులారా. పిచ్చదులు సైట్ బాగా ముదిరినట్టుంది. ఈవిడ మీ అమ్మ కాదు, మా ఆంటీ. అంటే మీకు పిన్ని, మాకు అమ్మ లాంటిది. అవునరా, ఈవిడ మీ అమ్మ భర్తం పట్టడానికి వచ్చిన డింపుల్. అమ్మా, వాళ్ళ అన్నయ్యని మాటలు చూస్తావా? నేనా? నేను మీకు అమ్మనేంటి? నాకు మీరన్నా మీ అమ్మన్న చిరాకు. ఏదో వాళ్ళతో చేతులు కలిపి మమ్మల్ని చిన్న చూపు చూస్తావా? వీళ్ళ పని నేను చెప్తానుగా. ఏయ్, అసలు మీరు మీ అమ్మ ఏమనుకుంటున్నారా? రూమ్ లో పదండి, మీ పని చెప్తాను. పదండి. చంపి పారేస్తాను. ఈ విషయం మా అమ్మకి తెలిసిందనుకో మామూలుగా ఉండదు. అర్థమైందా? రే, మీకు మీ అమ్మకి మూడిందిరా. వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మ తీసుకురండిరా. చూసారా, ఆ వెదలు తోలు తీసేశాను. మీరు సూపర్ అండి. డింపుల్ గారు సభాష్ అండి, ఎరగొట్టేశారు. మా ఫ్రెండ్ రాజేష్ ఇల్లు చాలా దూరం. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. అదిగో కారు వస్తుంది. బైక్ వాళ్ళు లిఫ్ట్ ఇస్తారు కానీ కార్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? ట్రై చేద్దాం. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్. మీరు ఆ రోజు చరణ్ వాళ్ళతో గొడవ పడిన వాళ్లే కదా? అవును. మీతో నాకు చాలా పనుంది. ఏంటి? చరణ్ వాళ్ళు చాలా మంచి పిల్లలు తెలుసా? అలాంటి వాళ్ళతో గొడవ పడకూడదు, ఫ్రెండ్షిప్ చేయాలి. ఆహా, అలాగా. వాళ్ళ గురించి నాకు పూర్తిగా తెలియదు. వాళ్ళెంత దొంగ వాళ్ళలో మీకు తెలీదు. అలా మాట్లాడకూడదమ్మా. మీకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతకంటే ముందు మీ మమ్మీ గారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అవును, మీ మమ్మీ గారి పేరేంటి? ఓ, మీ అమ్మగారిని ఒకసారి చూడాలి. ఎందుకు? ఏం లేదు, మా ఆఫీస్ లో కూడా ఒక మంగ ఉందిలేండి. అవును, మంగే కాదు, రాంబాబు అనే అతను కూడా ఉన్నాడు. అంతేకాదు, వాళ్ళిద్దరికి మొన్నే దగ్గరుండి పెళ్లి కూడా జరిపించాను. ఒక్క నిమిషం ఆడి. ఏంట్రా, పెళ్లి కూడా చెప్పించేసిందంట. కుంప తీసి మా నమ్మకి రాంబాబు పిలిచేసిందా ఏంటి? అలా అయి ఉండదులే. ఎందుకంటే మొన్న చరణ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు కదా. ఒకవేళ వీళ్ళ ఆఫీస్ లో పనిచేస్తే రాంబాబు వాళ్ళ నాన్న ఒకటే ఉంటే చరణ్ వాళ్ళు ఊరుకోరు కదా. అవును, అది కరెక్టే. పిల్లలు, ఇప్పుడు మీ మమ్మీ ఇంట్లోనే ఉందా? అయితే పదండి, కార్లో ఇంటికి వెళ్దాం. ఇంతకు ముందు మంగింటికి చాలా సార్లు వెళ్ళాను.
వాళ్ళకి పిల్లలు లేరు. అయితే ఆంటీ ఆ మమ్మీ మీ ఆఫీస్ లో మంగ వేర్వేరు అయ్యి ఉంటారు. ఆంటీ బోర్గా ఉంది, ఎంటర్టైన్మెంట్ కోసం ఎఫ్ఎం ఆన్ చేయొచ్చు కదా. అలాగే. పిల్లలకి విజ్ఞప్తి, ఈ మధ్య కాలంలో పిల్లల్ని కిడ్నాప్ చేసే దొంగలు విపరీతంగా పెరిగిపోయారు. ఎవరైనా మీకు లిఫ్ట్ ఇస్తామని అడిగితే ఎక్కకండి. అలా ఎక్కితే మీకే ప్రమాదం. అప్రమత్తంగా ఉండండి. కిడ్నాప్ అంటారా ఆంటీ? కొంచెం ఆపండి. ఎందుకు? అర్జెంట్‌గా బాస్ వస్తుంది. ఆపండి ఆంటీ. ఏంట్రా ముగ్గురు దిగారు? అమ్మో అమ్మో, మమ్మల్ని కిడ్నాప్ చేస్తావా? నేను చంపు. అమ్మో, వీళ్ళు చాలా ముదుర్లు. రాంబా పిల్లలే బెటరు. ఏంట్రా బాబు కూర్చోండి. ఇక్కడ తీసుకొచ్చావేంటి? మీతో కాసేపు సరదాగా మాట్లాడదామని. ఇక్కడే కూర్చోండి, నేను మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అమ్మో, ఎవడొస్తుందేంటి? డింపుల్ గానే యాక్ట్ చేయాలి. హాయ్. మిమ్మల్నే. హాయ్. ఏంటి రెస్పెక్ట్ ఇద్దామని కామన్ సెన్స్ కూడా లేదా? రెస్పెక్టా? అసలు ఎవరివే నువ్వు? నీ బాస్ అనే విషయం కూడా మర్చిపోయావంటే నీకెంత కొవ్వెక్కిందో నాకు అర్థం అవుతోంది. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? చంపేస్తాను. మంగా, ఈ మహినే కొట్టావు కదా, చెప్తాను. ఓ, మహి అంటే నువ్వేనా? అదొక ఆఫీసు, దానికి నువ్వొక బాసు. అవును, మీ ఆఫీస్లో దిక్కుమాలిన కండిషన్ ఏదో పెట్టావట కదా, పెళ్ళైన వాళ్ళకే జాబ్ ఇస్తాను అని. ఇంతకీ నీకు పెళ్ళైందా? ఏంటలా చూస్తావు? చెప్పు. నీకు పెళ్లి కాలేదు కానీ మిగతా వాళ్ళకి రూల్స్ పెడతావా? అంతేకాకుండా పెళ్లి కాలేదని తెలిస్తే జైలుకు పంపిస్తావట. మంగా, చాలా ఓవర్ చేస్తున్నావు. మళ్ళీ మంగ అంటావేంటి? కొట్టానంటే ఈ చంపు వాచిపోతుంది. తింగర్ మొహందానా, తింగర్ మొహందానా. ఓ నాయను, మేడం అని తెలియక డింపుల్ గొడవ పడుతున్నట్టుగా ఉంది. మేడం. రాంబాబు, నీ పెళ్ళం మరీ ఓవర్ చేస్తోంది. కాస్త హద్దుల్లో పెట్టుకో. నన్నే కొడుతుందా? అవునా? అయ్యో సారీ మేడం, తను నా పెళ్ళం కాదు మేడం, నా మరదలు డింపుల్. నీ మొహం, తను మంగే. డింపుల్ లాగా నిన్ను మోసం చేస్తుంది. చచ్చా, తను మోసం చేసే మనిషి కాదు మేడం. మరి డింపుల్ అయితే మన ఆఫీస్ లో విషయాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఎలా తెలుస్తాయి? అవునా? అన్నీ చెప్పిందా? అవును. నువ్వు మా ఆఫీస్ విషయాలన్నీ చెప్పావట, నీకెలా తెలుసు? అంటే అది నీ విషయాలు నాకు తెలియకుండా ఉంటాయా? నా విషయాలు నీకు తెలియకుండా ఉంటాయా? మనిద్దరి విషయాలు ఆవిడకి తెలియకుండా ఉంటాయా? అర్థం కాలేదు గానీ బాగా చెప్పావు. అంటే మేడం, ఈ రోజు కంపెనీ విషయాలు తెలియకుండా ఎలా ఉంటాయి? మన కంపెనీ గురించి ఫేస్బుక్ లో పెట్టాం కదా, అలా చూసుంటుంది. సారీ మేడం. అది చెప్పాల్సింది నువ్వు కాదు, తను. డింపుల్, మేడంకి సారీ చెప్పు. నేను దానికి సారీ చెప్పడం ఏంటి? చెప్పను. అంటే మేడం, అది తను మంగేనయ్యా బాబు, నా మీద కసి తీర్చుకుంటుంది. లేదు మేడం. ఉంది, నాకేదో అనుమానంగా ఉంది. క్లారిటీ కోసం మంగని డింపుల్ని ఇద్దరిని ఒకేసారి ఆఫీస్ తీసుకుని రా, అప్పుడు నమ్ముతాను. లేదంటే నీ ఉద్యోగం ఫట్టు. మైండ్ ఇట్. ఓ సంతే కదా. డింపుల్, కూర్చుందాం. డింపుల్ గారు, మీ టేస్ట్ అండి. సూపర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే కానీ నాకు అర్జెంట్ గా క్యారెట్ హల్వా కావాలి. క్యారెట్ హల్వా? అదెంత పనండి, 10 నిమిషాల్లో రెడీ చేసి తీసుకొస్తా. ఓకే. వావ్, డ్రెస్ అదిరిందండి. నా టేస్ట్ అలాంటిది.
థ్యాంక్ యూ. అది సరే గాని డింపుల్ గారికి క్యారెట్ హల్వా కావాలట. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి హల్వా చేసి తీసుకొస్తాను. ఈలోపు మీరు ఆంటీకి జ్యూస్ తీసుకురండి. అలాగే డాడీ. కూర్చోనండి, కూర్చోండి. ఓకే. జస్ట్ 2 minutes లో జ్యూస్ చేసుకొని తీసుకొస్తాం. పాపం చదువుకోవాల్సిన వయసులో సేవలు చేసుకుంటున్నారు. పనిలో పని మనకు కూడా చూసిస్తారేమో అడుగుదాం. రేయ్, మీ అమ్మ రావాలి, అప్పుడు మీ సంగతి చెప్తాన్రా. అవునా ఆంటీ, వీళ్ళనే చిత్త కొట్టేయాలి. తప్పైపోయిందని మా కాళ్ళు పట్టుకోవాలి. వీళ్ళకి మన మీద పీకలు దాక్కుంది రోయ్. హల్వా చేయటం ఎలా? ఇక్కడుంది బుక్కు. ఇక్కడుంది. స్టవ్ మీద బౌల్ పెట్టాలి. పెట్టాను. తర్వాత పాలు, చక్కెర, నెయ్యి, తరిగిన క్యారెట్ వెయ్యాలి. వేశాను. బాగా కలిపి 1 గంట ఉంచాలి. కలిపాను. కలిపిన తర్వాత 1 గంట ఉంచాలి. గంట ఉంచాను. హల్వా చేయటం ఇంతేరా? హల్వా అయిపోయింది. ఆంటీ, జ్యూస్ రెడీ. తాగండి, సూపర్ గా ఉంటుంది. ఇది జ్యూస్ లా ఉందా? మీ మొహంలా ఉంది. ఏమైంది? మీ పిల్లలు జ్యూస్ ఇచ్చారు. చండాలంగా, చాలా చండాలంగా ఉంది. బాగా చేయాలరా. అలా చేస్తే ఎలా చెప్పండి? డింపుల్ గారు, బీ కూల్. వాళ్ళకి జ్యూస్ సెంటర్ లో కోచింగ్ ఇప్పిస్తే బాగుంటుంది. అంతవరకు ఎందుకురా, అక్కడే 2 రోజులు పని చేపిస్తే అయిపోతుంది కదా. చూడరా బాబు, జ్యూస్ గాని ఫుడ్ గాని బాగోలేకపోతే నాకు చాలా చిరాకు. ఆ టైంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. సారీ డింపుల్ గారు, ఏదో పిల్లలు తెలియక మిస్టేక్ చేశారు. హల్వా రెడీ అయింది, తీసుకురమ్మంటారా? తీసుకురండి. నాన్న, హల్వా అయిపోయిందా? అయిపోయిందమ్మా. హల్వాకి సంబంధించినవన్నీ కలిపి 1 గంట ఉంచమన్నారు. ఉంచాను. అదేంటి నాన్న, స్టవ్ వెలిగించకుండా గంట ఉంచావేంటి? ఇంకా నయం, అగరబత్తులు, అట్టి పండ్లు, పసుపు, కుంకుమ వేయలేకపోయావా? అవి కూడా వెయ్యాలా? ఇప్పుడే వస్తాను. గంట ఉంచమంటే ఈ గంట పెట్టడం కాదు, స్టవ్ మీద వేడి చేస్తూ 1 గంట సేపు పెట్టమని అర్థం. ఓకే. తక్కువరా. డింపుల్ గారు, ఇదిగోండి క్యారెట్ హల్వా. ఏంటి, హల్వా నోట్లో పెట్టుకోగానే అవ్వక్కయ్యారా? బాగుందని పొగుడతారేమో. అలాంటివి నాకు నచ్చవు. అవునండి, క్యారెట్ తో చేశాను. నేతి హల్వా. నేతి చేశారా? మీ ఊరితో చేశారా? మీ మొహంలా ఉంది. నువ్వు నీ హల్వా ఇందులో కాస్త బఠానీలు, ఉప్పు, కారం వేస్తే పలావ్ అయిపోతుంది. చిచ్చి, హల్వా అంట హల్వా. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికండి? ఎక్కడికి? నాకు ఆకలిస్తుంది. మీరిచ్చిన హల్వా తిని, మీరిచ్చిన జ్యూస్ తాగితే నా ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది. నేను వెళ్ళిపోతాను. ఆగండి ఆగండి ఆగండి. మీకు ఏం కావాలో, ఎలా చెయ్యాలో చెప్పండి, మేము అలా చేస్తాం. వెంటనే నాకు వెజ్ బిర్యానీ కావాలి. అంతే కదా డాడీ? వెజ్ బిర్యానీ అంట. పదండి, మీరు ఇక్కడ ఉండండి, వెజ్ బిర్యానీ చేసి తీసుకొస్తాం.
డింపుల్ గారు, వేడి వేడి బిర్యానీ రెడీ. ఇది బిర్యానీయా? దీన్ని బిర్యానీ అంటారు ఎవరైనా? అసలు నీకు ఎవరు నేర్పించారో చెప్పు, అడ్రస్ చెప్పు. నేను వెళ్ళిపోతున్నాను అంతే. అయ్యో ఆగండి ఆగండి. సారీ డింపుల్ గారు, ఏదో హడావిడిలో చేసాం, సరిగ్గా కుదరలేదు. ఈసారి బాగా చేస్తాం. ఏదైనా మీరు మంచి ఐటెం చెప్పండి. ఈసారి ఐటెం చెప్పను, మీరే చేసుకుని తీసుకురండి. చాలా బ్రహ్మాండంగా ఉండాలి. అలాగేనండి, ఇప్పుడే చేస్తాం. ఆకలిస్తుంది. పులిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టుంది నాన్న. అవునరా, నాకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. మరి ఎవరు చేస్తుంది? పంపించేద్దామా? వద్దు, ఎన్ని బాధలైనా భరిద్దాం. తనుంటేనే మనం మంగని దెబ్బతీయగలం. అవును, అది కరెక్టేలే. మంగా, నువ్వు చాలా గ్రేట్. డింపుల్ క్యారెక్టర్ భలే చించేస్తున్నావు. రాంబాబుకి అతని పిల్లలకి తిక్క కుదురుతుంది. పూలంటే నాకు భయం అనుకుంటున్నావా? నేను టార్జాన్నే.